సరదాగా ఈరోజు మా అమ్మతోటి చక్కర్లు కొడదామని ఫిక్స్ అయినా. చూడండి ఇంకా ఏం తింటారా మమ్మీ? నేనేం తిన ఒట్టిగానే పిజ్జా తినవా? పిజ్జాకి ఎండ్రికిచ్చలే కదా, ఎండ్రికిచ్చలే రాతినే పిజ్జా అంటారు మరి, పీతలే మరి ఆటినే ఎండ్రికిచ్చలు అంటారు మరి. పిజ్జా అంటే పీతలు కాదు, మళ్ళీ ఇంకేంటిది? ఇన్నోసెంట్ మామ్స్ లాస్ట్ జనరేషన్ అవ్వాలి. నో స్క్రీన్ టైం, నో అవుట్ సైడ్ ఫుడ్, నో లేట్ నైట్ స్లీప్స్. ఏం తినదట, ఊరికే చూడ్డానికి వస్తుందట. జస్ట్ చూడ్డానికి అయితే లోపలికి రానివ్వరు అని చెప్తే అప్పుడు తింటా అనింది. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ యూనో. బేసిక్గా మా అమ్మ బయటికి రాదు, అన్నిటికీ 100 వంకలు పెట్టిద్ది. ఈ బయటికి రావడానికి కూడా 100 క్వశ్చన్లు వేసింది నన్ను. బీటెక్లో JNTU క్వశ్చన్ పేపర్ కూడా అంత పెద్ద పెద్ద ఆన్సర్లు ఇవ్వలే నేను. ఏది తింటావా అని అడిగినా కూడా అందులో ఏం కలుపుతారు అని అంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకేం తెలుసు. మా అమ్మ క్రేజీ మాటలు మీరే వినండి గైస్. ఎట్లుందమ్మా? ఇలాంటి తిండి నా లైఫ్లో కూడా తినలే. చపాతి అన్నట్టు అడుగు బాగా ఏంటి, ఏం ప్యాకెట్ మంచిగా నాటుకొని తెచ్చుకొని కర్రల మీద కాల్చి కూర వండుకొని తింటే మస్తు ఉంటుంది. ఈ ఇసంటి తిండి తింటే ఆరోగ్యానికి ఎట్లుంటుంది? అది కారం ప్యాకెట్. ఇది కారమా? ఆ కారం ఎట్లుంటుంది? కారం టేస్ట్ రావడం కోసం స్పైసీ. ఇంకాసేపు అక్కడ వదిలేస్తే మా అమ్మ అక్కడ వాళ్ళని అన్ని మొత్తం లిస్ట్ అడిగేటట్టుంది. సప్పుడేగా బయట పట్టుకొచ్చిన. ఎంత ప్లాస్టిక్ ఉన్నా ఎంత స్టీల్ ఉన్నా మళ్ళీ ఉంటారు. ఆడవాళ్ళకి కలిపేరుగాని షాపింగ్ అంటే బట్టలే కదా. ఫైనల్గా తీసుకొచ్చేసిన. తల్లి కోసం షాపింగ్కి వెళ్తే ఫైనల్గా బిడ్డకి సెలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ అందరు అమ్మలు ఇంతే ఉంటారు కదా. మా అమ్మ ఉన్న ఇంకో ఆంటీ ఫ్రెండ్స్ అయ్యారు. ముచ్చటే ముచ్చట, ఇంకా అయిపోట్లే ఈ ఆంటీయే.